చెగువేరా భూపతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా పిండిప్రోలు గ్రామంలోని పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఈ సమాజంలో ఎందరో నిరుపేదలు ఒక పూట భోజనం చేయలేని పరిస్థితిలో ఉన్నారని ఈ సందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ చంద్రశేఖర్ అన్నారు. ఆకలితో అలమటించి చాలా మంది చనిపోతున్నారని తెలిపారు. అలాంటి వారికి అండగా ఉండడం కోసమే ఈ సిబిఎఫ్ ఫౌండేషన్ స్థాపించడం జరిగిందన్నారు. ఇక ఈ ఫౌండేషన్లో 2019లో మొదలుపెట్టినట్లుగా పేర్కొన్నారు. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు 2 తెలుగు రాష్ట్రాల్లో 1000 మందికి పైగా పేద వృద్ధులకు, అనాథలకు నిత్యావసర వస్తువుల పంపిణీని చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. చూడండి, అందరికీ నమస్కారం అండి. గ్రామం నుంచి మనం సంప్రదించడం జరిగింది. గోపాల్ సుధాకర్ గారు రాధిక ఇక్కడ చదువుకున్నారని తెలిసింది. అన్ని ఊళ్ళో ఇస్తున్నారు కదా, మా ఊరు కూడా ఒకసారి చూడండి సార్ అని చెప్పారు. అలాగే ఇదివరకు ఇచ్చాము ఒక 5-6 కుటుంబాలకి. ఇప్పుడు తెలిసిన తర్వాత నిరుపేదలు, అసలు వృద్ధాప్యంలో నిరుపేదలు, కొడుకులు కానీ బిడ్డలు కానీ భర్త లేకుండా ఇల్లు లేకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. అందరినీ తనిఖీ చేసాము, చూసేసరికి చాలా నిరుపేద అనిపించింది. ఇలాంటి వాళ్ళు ఇప్పటికే 2-4-10 మందే కాదు, ఇప్పటికీ 700 పై కుటుంబాలు చిలుకు వృద్ధాప్య నిరుపేదలని పోషించుకుంటూ వస్తున్నాం. మా ఉద్దేశం ఒకటే, సిబిఎఫ్ ఒక ముఖ్య ఉద్దేశం ఒకటే, మనిషికి నిస్వార్థంగా ఏమీ ఆశించకుండా ప్రేమించడమే సిబిఎఫ్ ముఖ్య ఉద్దేశం. దీన్ని బట్టి ఇక్కడికి వచ్చిన గ్రామస్తులు, హెచ్ఎం గారు, ప్రిన్సిపల్ గారు అందరూ వచ్చి రావడం జరిగింది. ఇప్పుడు చాలా సంతోషిస్తున్నాం. మాకు సపోర్ట్ చేసిన మా సిబిఎఫ్ బృందం కూడా మేము కృతజ్ఞతలు తెలుస్తున్నాం. ఈ చైర్మన్ సంస్థ స్థాపించిన దగ్గర నుండి ఇప్పటికీ సుమారు 950 మంది వృద్ధాప్యంలో ఉన్నటువంటి వృద్ధులకు ఆకలి మంటలు తీర్చుకుంటూ వారి వెన్ను తట్టి ఏ గ్రామంలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఏ గ్రామంలో ఉన్నా కానీ తెలుసుకొని వాళ్ళ ఇంటికే నేరుగా వెళ్ళి వాళ్ళ ఆకలి మంటలు తీర్చడం జరుగుతున్నది. సుమారు ఇప్పటికీ 950 మంది, 950 మంది పైచిలికి ఈ ఆకలి మంటలు చల్లార్చడం జరిగింది. మా యొక్క సిబిఎఫ్ చెగువేరా భూపతి ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం, ఎక్కడైతే ఆకలి మంటలతో అలమటిస్తున్నటువంటి పేద ప్రజలు, అది ఏ కాస్ట్ అయినా, ఏ కులమైనా, ఏ బాధ లేదు, వారు ఇబ్బంది పడేటటువంటి వారికి ఆ అన్నం పెట్టి ఆకలి తీర్చడం ఈ యొక్క